కార్పొరేట్ జిహాద్ అసలు ఏంటిది? ఉద్యోగం కోసం వచ్చినటువంటి అమ్మాయిల్ని వేధించడమే పనిగా పెట్టుకున్నారు. అమ్మాయిలని వాళ్ళ శరీర అవయవాల్ని వర్ణిస్తూ కరెక్ట్గా చెప్పాలంటే అసభ్యకరంగా ప్రతిరోజు వేధించే వాళ్ళట. రోజు కూడా వాళ్ళ మీద చేతులు వేసి భౌతికంగా లైంగికంగా వేధిస్తూ వచ్చేవాళ్ళట. ఒక అమ్మాయి పైన అయితే 2-3 సంవత్సరాల నుంచి అత్యాచారం కంటిన్యూగా చేస్తున్నారట. హిందూ దేవీ దేవతల్ని అవమానించే విధంగా జుగుప్సకరమైన వ్యాఖ్యలు చేస్తూ ప్రతిరోజు హింసకు గురి చేస్తున్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది పోలీసులు. నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ఇప్పటి వరకు ప్రేమ పేరుతో అమ్మాయిల్ని వలలో వేసుకొని వాళ్లను మతం మార్చడానికి కాచుకొని ఉన్నటువంటి జిహాదీ మూకల స్టోరీలు అక్కడక్కడ మనం చూస్తూనే ఉన్నాం. లవ్ జిహాద్ కేసులు అని మనం అంటూ ఉంటాం. ఇంకొక వైపు ఎలాగోలా ల్యాండ్ని, భూముల్ని కబ్జా చేయాలనే సంకల్పంతో బెదిరించో ఎలాగోలానో చేసి ల్యాండ్ని కబ్జా చేసేటువంటి ల్యాండ్ జిహాద్ కేసులు కూడా అనేకం విన్నాం. దానికి కొంతమంది వక్ఫ్ చట్టాన్ని కూడా ఉపయోగించుకున్నటువంటి దాఖలాలు అనేకం కనబడుతున్నాయి. ఇక ఇప్పుడు కార్పొరేట్ జిహాద్ అనే మాట మళ్ళీ వినిపిస్తోంది. కార్పొరేట్ జిహాద్ అసలు ఏంటిది? వివరాలు చెప్తాను. మహారాష్ట్రలోని నాసిక్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ TCS అని ఒక పేరు మోసినటువంటి సాఫ్ట్వేర్ సంస్థ ఉంది. సో వాళ్ళ BPO సెంటర్ని నాసిక్లో ఏర్పాటు చేశారు. ఆ BPO సెంటర్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగినులపైన, అమ్మాయిలపైన 18 నుంచి 25 సంవత్సరాల వయసున్నటువంటి అమ్మాయిలపైన అదే కంపెనీలో పనిచేసేటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు లేకపోతే టీమ్ లీడర్లు, అంటే వాళ్ళ టీంకి హెడ్లుగా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళని లైంగికంగా వేధించడము, ఇంకా చెప్పాలంటే వాళ్ళపైన అత్యాచారానికి పూనుకోవడము, వాళ్ళని అసభ్య పదజాలంతో దూషించడము, వాళ్ళని మాత్రమే కాదు దేవీ దేవతల్ని, హిందూ దేవీ దేవతల్ని అవమానించే విధంగా జుగుప్సకరమైన వ్యాఖ్యలు చేస్తూ ప్రతిరోజు హింసకు గురి చేస్తున్నటువంటి కొంతమంది 5 ముస్లింలు, ఒక హిందూ కూడా ఉన్నాడు. వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది పోలీసులు. సుమారు 2 పోలీస్ స్టేషన్ల పరిధిలో, ఒకటి ముంబై నాకా, ఒకటి దేవ్లాలి, ఈ 2 పోలీస్ స్టేషన్ల పరిధిలో 9 FIRలు నమోదయ్యాయి. ముంబై నాకాలో 8, దేవ్లాలీలో 1 FIR నమోదైంది. సో ఎవరు వీళ్ళు అనంటే కనుక ఆసిఫ్ అన్సారీ, షఫీ షేక్, షారుఖ్ ఖురేషి, రజా మెమాన్, తౌసిఫ్ అత్తర్ టీమ్ లీడర్లుగా వ్యవహరిస్తున్నారు. వీళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. అండ్ వీళ్ళు ఈ టీమ్ లీడర్లుగా ఉండి అక్కడ జాయిన్ అయినటువంటి BPOల్లో ఏదో ఉద్యోగం కోసం వచ్చినటువంటి అమ్మాయిల్ని వేధించడమే పనిగా పెట్టుకున్నారు. వేధించడం అంటే ఎంత దారుణంగా అంటే ఆ FIRలో నమోదు చేసినటువంటి డీటెయిల్స్ కొన్ని నేను చూశాను. కొన్ని చెప్పగలుగుతాను, ఇంకొన్ని చెప్పలేను, ఎందుకంటే కావాలని నేను ఆపుతున్నాను. బట్ అందులో అమ్మాయిలని వాళ్ళ శరీర అవయవాల్ని వర్ణిస్తూ కరెక్ట్గా చెప్పాలంటే అసభ్యకరంగా ప్రతిరోజు వేధించే వాళ్ళట. రోజు కూడా వాళ్ళ మీద చేతులు వేసి వాళ్ళని కరెక్ట్గా చెప్పాలంటే భౌతికంగా లైంగికంగా వేధిస్తూ వచ్చేవాళ్ళట. అంతేకాదు వీళ్ళందరూ కూడా హిందువులైతే దేవీ దేవతల్ని అవమానించేవాళ్ళట. రంజాన్ టైంలో రోజా పాటించాలని బలవంతం చేసేవాళ్ళట. ఇంకా చెప్పాలంటే కొంతమంది వెజిటేరియన్స్ ఉంటే నాన్ వెజిటేరియన్ తినాలని హుకుం జారీ చేసేవాళ్ళట. అబ్బాయిల్ని కూడా వేధించేవాళ్ళట. అబ్బాయిలు ఉన్నటువంటి అందులో పనిచేసేటువంటి పురుషుల్ని కూడా మీరు కన్వర్ట్ కావాలని బెదిరించేవాళ్ళట. అండ్ అంతేకాదు వీళ్ళ దేవీ దేవతల్ని దూషించే క్రమంలో వాళ్ళు ఎంతో మనోవ్యధకి గురయ్యే వాళ్ళమని FIRలో నమోదు చేయడం జరిగింది. అండ్ అందులో శివుడి గురించి, గణేశుడి గురించి, రాముడి గురించి, కృష్ణుడి గురించి చాలా దారుణాతి దారుణమైన వ్యాఖ్యలు చేసేవాళ్ళని FIRలో వాళ్ళు పొందుపరిచారు. అండ్ వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ని బేస్ చేసుకొని FIR నమోదు చేశారు పోలీసులు. సో వీళ్ళపైన ఈ విచారణ జరపడం కోసం SIT స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ని ఆదేశించడం జరిగింది. 12 మందితో కూడినటువంటి SIT బృందం ఈ విచారణ కొనసాగిస్తోంది. మహారాష్ట్రలోని నాసిక్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో జరిగినటువంటి ఉదంతం ఇది. ఇంకా దారుణంగా ఏంటంటే వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారాన్ని చూస్తే ఒక అమ్మాయి పైన అయితే అత్యాచారం చేశారట. 2-3 సంవత్సరాల నుంచి అత్యాచారం కంటిన్యూగా చేస్తున్నారట. వీళ్ళపైన కూడా అత్యాచారానికి పూనుకుంటున్నారట. వీళ్ళు చెప్పిన మాట వినకపోతే, వాళ్ళు ఎంత తిట్టినా ఎంత దూషించినా సరే వాళ్ళు ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్ళాలి. వాళ్ళు ఎట్లాంటి లైంగికంగా అబ్యూస్ చేసినా సరే వాళ్ళు ఏమాత్రం మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడినట్లయితే వాళ్ళు ఉద్యోగం నుంచి తొలగిస్తారు. ఇప్పుడు కంప్లైంట్ చేసిన వాళ్ళు వీళ్ళు ఎంతమందిని ఉద్యోగంలో నుంచి తొలగించారో తెలియదు, ఎంతమందిని లోబరుచుకున్నారో తెలియదు, ఎంతమంది మీద ఎటువంటి అఘాయిత్యాలు చేశారో తెలియదు, ఇంకా ఎంతమంది
బాధితులు ఉన్నారో కూడా ఇప్పుడు తెలియాల్సి ఉంది. సో ఇప్పుడు అందుకే ఎస్ఐటి బృందం ఇప్పుడు దీనికి సంబంధించిన విచారణ కంటిన్యూ చేస్తున్నారు. సరే, దీనిపైన టీసీఎస్ ఒక ప్రకటన విడుదల చేసింది. మా దగ్గర చాలా అద్భుతమైనటువంటి పాలసీలు పెట్టుకున్నాము, కానీ ఇటువంటి సంఘటనలు జరగడం మాకు తెలియదు, మేము వీటిపైన యాక్షన్ తీసుకుంటాము, వాళ్ళని ఎంప్లాయీస్ని సస్పెండ్ చేశాము, బ్లా 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 ఏదో మాట్లాడడం జరిగింది. కాకపోతే నిజానికి టీసీఎస్ లాంటి సంస్థ, టాటా సంస్థ అంటే నిజానికి క్రెడిబిలిటీకి, విశ్వసనీయతకు పెట్టింది పేరు. వాళ్ళ రూల్స్ కానీ వాళ్ళ ఎథిక్స్ కానివ్వండి, అవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే రతన్ టాటా గారి ఆధ్వర్యంలో ఉన్నప్పుడు చాలా అద్భుతంగా ఉంటాయి. కానీ టాటాల ఆధ్వర్యంలో ఉన్నటువంటి సంస్థలో ఇటువంటి పరిస్థితి ఎందుకు ఉంది? ఇప్పుడు వీళ్ళు ఎఫ్ఐఆర్లో నమోదు చేసి కంప్లైంట్ చేసినటువంటి ఈ అమ్మాయిలు చెప్తున్నది ఏంటంటే, ఎన్నోసార్లు వాళ్ళ హెచ్ఆర్కి కంప్లైంట్ చేశారట, కానీ ఎవరూ కూడా స్పందించలేదు, టీం లీడర్ల పైన ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఇది గత 2-3 సంవత్సరాల నుంచి వేధింపులు తట్టుకోలేక ఇక ఎలాగోలా దీని నుంచి బయటపడాలి, ఈ విషయం 10 మందికి తెలియాలనే ఉద్దేశంతో వాళ్ళు కంప్లైంట్ రేజ్ చేశారు. కంప్లైంట్ చేయకుండా ఎంతమంది అమాయకులు, ఎంతమంది నిజంగా ఇబ్బంది పడ్డారో తెలియదు, ఎటువంటి వేధింపులకు గురయ్యారో కూడా తెలియదు. సో ఇప్పుడు నేను కార్పొరేట్ జిహాద్ అనే మాటని వాడాను. ఇది నిజంగా చెప్పాలంటే బండి సంజయ్ గారు ఈ వ్యాఖ్య చేశారు, ఆయనకు నిజంగా అభినందనలు తెలపాలి. హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కుమార్ గారు ఈ విషయం పైన వెంటనే స్పందించి ఆయన కార్పొరేట్ జిహాద్ జరుగుతోంది అని వ్యాఖ్యానించారు. వ్యాఖ్యానించడమే కాదు, ఇది మహారాష్ట్రలో నాసిక్లో జరిగిందని ఊరుకుంటే సరిపోదు. మరి హైదరాబాద్లో ఐటీ కంపెనీలు చాలా ఉన్నాయి, బీపీఓలు చాలా పనిచేస్తూ ఉన్నాయి. సో ఇట్లాంటి టైంలో మన హైదరాబాద్లో ఇట్లాంటి సంఘటనలు ఎక్కడ జరుగుతున్నాయో తెలియదు. సో వీటి మీద కూడా దృష్టి సారించాలి. ఎక్కడైనా సరే అమ్మాయిల పైన లేకపోతే ఎవరిపైనా సరే ఇట్లాంటి జిహాదీ మూకలు ప్రయత్నాలు చేస్తూ ఉంటే, వాళ్ళపైన వేధింపులకు గురి చేస్తూ ఉంటే వాటిని వెలుగులోకి తీసుకురావాలి అని బండి సంజయ్ గారు పిలుపునిచ్చారు. ఆయా సంబంధిత శాఖలకు ఆదేశాలు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో కార్పొరేట్ జిహాద్ అనే మాట నిజమే. ఈ మాటను నేను కూడా ఖచ్చితంగా దీన్ని ఎండాస్ చేస్తూ ఉన్నాను. వై? బికాస్ ఇది జస్ట్ లైక్ దట్ ఏదో క్రైమ్ ఇన్సిడెంటో, అన్ని కంపెనీల్లోనూ లైంగిక వేధింపులు ఉంటాయి కదా, ఇంకోటి కదా అని చెప్పేసి ఊరుకోవడానికి వీల్లేదు. ఇది మతానికి సంబంధించినటువంటి అంశం కూడా ఇందులోకి వచ్చింది. ఇదే తరహాలో ఒక ముస్లిం మతానికి సంబంధించి లేకపోతే ఆ మతానికి సంబంధించిన ప్రవక్త గురించో లేకపోతే దేవుళ్ళ గురించో ఒక వ్యాఖ్య చేస్తే ముస్లిం సమాజం ఊరుకుంటుందా? వ్యాఖ్య చేయడానికి వీల్లేదు. నేను కూడా చెప్తున్నాను, అట్లాంటి వ్యాఖ్య చేస్తే ముస్లిం సమాజం ఊరుకుంటుందా? సర్ తన్ సే జుదా అని చెప్పేసి పెద్ద పెద్ద ప్రొసెషన్స్ నిర్వహించారు, పెద్ద పెద్ద ప్రొటెస్టులు నిర్వహించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కొంతమందిని అయితే చంపేశారు అక్కడికి, ఈ సర్ తన్ సే జుదా అని చెప్పి. నూపూర్ శర్మ ఒక ఛానల్లో ఒక వ్యాఖ్య చేసినందుకు ఆమెను సస్పెండ్ చేసింది భారతీయ జనతా పార్టీ. అండ్ అంతేకాదు, ఆమెను ఎప్పుడు ఎక్కడి నుంచి ఎవరు దాడి చేసి చంపుతారో తెలియని పరిస్థితి. కొన్ని దేశాలు, ఇస్లామిక్ దేశాలు రెస్పాండ్ అయ్యాయి, డిప్లొమాటిక్ లెవెల్లో దాకా ఆ ఇష్యూని తీసుకెళ్లారు ఒక వ్యాఖ్య చేసినందుకు. మరి అది ఇక్కడ దేవీ దేవతల్ని దూషించే విషయంలో ఇది వర్తించదా? సో దీని గురించి అసలు మాట్లాడడానికి వీలేదా? ఇది కేవలం క్రైమ్కి సంబంధించిన అంశంగా దీన్ని చూడాలా? అండ్ కేవలం ఒక అమ్మాయి పైన అత్యాచారం జరిగింది, అత్యాచారం వరకే పరిమితం చేయాలా? అత్యాచారం వరకే పరిమితం చేయడం, అత్యాచారం చాలా సీరియస్ ఇష్యూ. అత్యాచారం కానీ లైంగిక వేధింపులు కానీ చాలా సీరియస్ ఇష్యూ. వాటికంటే ఇప్పుడు మతాన్ని కూడా ఇందులోకి తీసుకొచ్చిన పరిస్థితి కనబడుతోంది. మనం అడపాదడప చాలా ప్లేసుల్లో చూస్తూ ఉంటాం. చాలా దారుణంగా, కొంచెం అవకాశం ఉన్నా కూడా దేవీ దేవతల్ని దూషించడం అలవాటుగా ఈవెన్ హిందువులే చేసుకున్నారు చాలా సందర్భాల్లో. అది కూడా ప్రమాదం. సో వీళ్ళను బేస్ చేసుకొని వాళ్ళు రెచ్చిపోతూ ఉన్నారు. సో ఇట్లాంటి వాళ్ళు ఎక్కడున్నా సరే వీళ్ళని ఇమ్మీడియట్గా వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి. అండ్ అమ్మాయిలు మీరు జాగ్రత్తగా ఉండండి, తల్లిదండ్రులు మీ అమ్మాయిల్ని జాగ్రత్తగా చూసుకోండి, వాళ్ళకి ఇవన్నీ విషయాలు చెప్పండి. ఎందుకంటే హిందూ అమ్మాయిలు, నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, హిందూ అమ్మాయిలు ఈరోజు బయటకు వస్తున్నారు అని అంటే, బయటకు వెళ్తే ఎక్కడి నుంచి ఏ జిహాదీ మూకలు వాళ్ళ మీద అటాక్ చేయడానికి, అంటే వాళ్ళని లోబర్చుకోవడానికి, కుట్రపూరితంగా వాళ్ళని తమ వైపు తిప్పుకోవడానికి, ప్రేమ పేరిట వాళ్ళని వలలో వేసుకోవడానికి ఎంతోమంది కాచుకొని కూర్చున్నారు. అండ్ వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ప్రేమ గుడ్డిది, ప్రేమకు మతంతో సంబంధం లేదు, ఇంకో దాంతో సంబంధం లేదు, ఇట్లాంటి మాటలన్నీ కూడా సినిమా వాళ్ళు చెబుతారేమో కానీ ఎస్, ఇందులో ఖచ్చితంగా జిహాదీ ప్రయత్నాలు ఉన్నాయి. నిజమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ ఇవన్నీ పక్కన పెట్టండి. ఫస్ట్ బేసిక్గా చెప్పాలంటే కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనబడుతోంది. ఎందుకంటే ఇట్లాంటి జిహాదీ మూకలు ఎంతోమంది ఎన్నో రకాలుగా అమ్మాయిల్ని వేధించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త.
సో ఎక్కడో నాసిక్లో జరిగింది అని మనం వదిలేయడానికి లేదు. మన హైదరాబాద్కి రావచ్చు, మన విజయవాడకి రావచ్చు, మన వైజాగ్కి రావచ్చు, మన తిరుపతికి రావచ్చు, మన కర్నూలు, కడప, మన వరంగల్, మన కరీంనగర్, అన్ని జిల్లాల్లోనూ ఇట్లాంటి పరిస్థితులు రావచ్చు. సో మనం మన పిల్లల్ని ఎడ్యుకేట్ చేయకపోతే లేదా మనం అప్రమత్తం అవ్వకపోతే ఈ మూకలు ఇలాగే కొనసాగుతూనే ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త అండ్ బివేర్ ఆఫ్ ఆల్ దీస్ గూన్స్. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.